హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తాజా ప్రోమో కాసేపటి క్రితమే విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా 3వ ఛాలెంజ్ని అయితే ఇచ్చాడు. ఇక 3వ ఛాలెంజ్ ఏమిటి అంటే పట్టుకునే ఉండు లేకపోతే పగిలిపోద్ది అంటూ ఒక బెలూన్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ, కాంతార క్లాన్ నుంచి నబిల్ పోటీ పడ్డారు. ఇక టాస్క్లో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే తమ చేతితో పట్టుకున్న హ్యాండ్ని వదిలేస్తే బెలూన్కి మేకు తగులుకొని పగిలిపోతుంది. అయితే బెలూన్కి మేక్ తగిలి పగిలిపోకుండా ఆ హ్యాండిల్ని ఎవరైతే ఎక్కువసేపు హ్యాండ్ చేసుకొని అలాగే పట్టుకొని ఉంటారో వారు ఈ టాస్క్ విజేత అంటూ బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. ఈ టాస్క్కి సంచాలకగా మణికంఠ వ్యవహరిస్తున్నాడు. ఇక మిగిలిన వారందరూ సోఫాలో కూర్చొని టీవీలో ఆ టాస్క్ని ఎంజాయ్ చేస్తుంటే ఈ ఇద్దరు అలాగే సంచాలకైనటువంటి మణికంఠ యాక్షన్ రూమ్లో ఉండి టాస్క్ని కొనసాగిస్తున్నట్టు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. ఇక టాస్క్ ప్రారంభం అవగానే మణికంఠ మాట్లాడుతూ నబిల్, నువ్వు హెడ్ని బోర్డుకి ఆనించి ఉండాలి అంటే అది ప్రధాన రూల్ అని చెప్తుండడంతో నబీల్ మాట్లాడుతూ నేను ఖచ్చితంగా తలని తగిలించే ఉన్నాను బిగ్ బాస్, నా హెయిర్ బోర్డుకి టచ్ అవుతూనే ఉంది అంటూ నబీల్ చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత మణికంఠ పాట పాడటంతో నైనిక మణికంఠ పాట పాడుతున్నాడు అంటే అయ్యయ్యో వారందరూ డిమోటివేట్ అవుతారు అంటూ కామెడీ చేస్తున్నారు మిగిలిన హౌస్మేట్స్. ఇక నిఖిల్ అయితే బయట నుంచే పృథ్వీని ఎంకరేజ్ చేస్తున్నాడు. నువ్వు చేయగలవు, చేయి పృథ్వీ అంటూ రెచ్చిపోతూ అరుస్తూ గట్టిగా ఉన్నాడు. మిగిలిన వారందరూ వారిని కాన్సన్ట్రేషన్ చేసి బాగా చూస్తున్నారు. ఈ సమయంలో బిగ్ బాస్ పృథ్వీని ఒక పాట పాడమనడం అయితే జరిగింది. పాట పాడితే ఇక నబిల్ ఉన్నట్టుండి ఆ పాట ఇంట్లో ఎవరి కోసము అని అడగండి బిగ్ బాస్ అంటూ చెప్పడంతో పృథ్వీ వెంటనే ఇంట్లో అయితే ఆ పాట విష్ణు కోసం అని చెప్పడంతో విష్ణు గాల్లోకి తేలిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా పట్టుకునే ఉండండి లేకపోతే పగిలిపోద్ది టాస్క్లో చివరికి పృథ్వీ గెలిచినట్టు తెలుస్తుంది. మొత్తంగా దీనితో శక్తి క్లాన్ 1, కాంతార క్లాన్ 1 ఛాలెంజ్లో గెలిచినట్టు అయింది. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.